మనం సెకండ్ హ్యాండ్ స్మోక్ గురించి తెలుసుకుందాం. అసలు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక పర్సన్ స్మోక్ చేస్తున్నారు. సో ఆ చుట్టూ పరిసరాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ స్మోక్ని పీలుస్తుంటే దాన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ ఆర్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అని అంటాం అనమాట. సో ఇదేంటి ఆల్మోస్ట్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్తో ఈక్వల్ అనమాట. అదే ఎఫెక్ట్స్ బాడీ మీద పడుతుంది. ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్తో అయితే ఏ ఎఫెక్ట్స్ ఉంటాయో అదే ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ స్మోక్లో 7000 కెమికల్స్ ఉంటాయి. అందులో 70 కెమికల్స్ వరకు కార్సినోజెనిక్, అంటే ఏంటి, క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటే హ్యూమన్ బాడీలో ఫస్ట్ అది లంగ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఏమవుతుంది, లంగ్స్లో క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, సిఓపిడి ఐఎల్డి రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీంతోపాటు ఆస్తమాని ట్రిగర్ చేయొచ్చు. ఇవి కాకుండా బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు, హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో ఏమవుతుంది, మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, లేకపోతే లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడము, ఇలాంటివన్నీ చూస్తున్నాం అనమాట ఎవరైతే సెకండ్ హ్యాండ్ స్మోక్కి ఎక్స్పోజ్ అవుతున్నారో. ఇది కాకుండా చిల్డ్రన్లో ఏమవుతుంది, ఫ్రీక్వెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్, ఫ్రీక్వెంట్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫ్రీక్వెంట్ ఆస్తమా ట్రిగరింగ్ అనేవి చూస్తుంటాము. థర్డ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ స్మోక్ చేసిన తర్వాత ఏదైతే రెసిడ్యూస్ ఉన్నాయో అవన్నీ సర్ఫేసెస్ మీద డిపాజిట్ అవుతాయి. అంటే వాళ్ళ బట్టల మీద కానీ, హెయిర్లో కానీ, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద కానీ, బెడ్షీట్స్ మీద కానీ ఇలా డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో యూజువల్లీ ఏంటంటే ఇది ఎక్కువ చిల్డ్రన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్ అదే ఇన్హేల్ చేయొచ్చు, లేదు అంటే స్కిన్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళు పాకుతూ అదే చేతుల్ని నోట్లో పెట్టుకోవడం వల్ల ఇంజెస్ట్ చేస్తారనమాట ఇదంతా. సో ఇది యూజువల్లీ ఏమవుతుంది, సర్ఫేసెస్ మీద ఉంటుంది. సో క్లీన్ చేయడం కూడా కష్టము. అదే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏంటి, మనం వెంటిలేషన్ ఇంక్రీజ్ చేస్తే కొంతవరకు మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. బట్ థర్డ్ హ్యాండ్ స్మోక్ ఏంటి, అన్ని ఏ సర్ఫేస్ మీద అయినా ఉండొచ్చు, వాల్స్ మీద ఉండొచ్చు, కొన్ని వీక్స్, మంత్స్, ఇయర్స్ వరకు అది ఉండొచ్చు అనమాట. సో క్లీన్ చేయడం చాలా కష్టము. అండ్ ఇంకోటి ఏంటి, ఇది నెక్స్ట్ ఆ సర్ఫేస్ మీద ఉన్నది మళ్ళీ ఎయిర్లో కలవచ్చు. సో అది మళ్ళీ ఇన్హేల్ చేసే అవకాశం ఉంది. ఆ ఎయిర్లో ఉన్న కొన్ని ఆక్సిజన్స్తో మళ్ళీ రియాక్ట్ అయ్యి అవి సెకండరీ పొల్యూటెంట్స్ లాగా అవ్వచ్చు. సో ఇవన్నీ ఏం చేస్తాయి, డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో ప్రతి ఆర్గన్ మీద దీని ఎఫెక్ట్ పడుతుంది.